అమెరికా భారత్ల మధ్య వాణిజ్య ఒప్పందం కోసం మార్చిలో స్టార్ట్ అయ్యాయి ట్రేడ్ డిస్కషన్స్. కానీ ఇప్పటికీ 6 నెలలు అయింది, అయినా కూడా ట్రేడ్ డీల్ మీద ఎటువంటి క్లారిటీ లేదు. దీంతో ఎంజీరావు గారు, రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఈసారి కూడా ట్రేడ్ డీల్ కుదరకపోతే, ఇప్పటివరకు మనం చూసాం ట్రంప్ ఎన్నోసార్లు ఎన్నో మాటలు అన్నారు, ఎంతో రెచ్చగొట్టారు, అయినా కూడా మోదీ సర్కార్ చాలా ఓపిక్గా ఉంది. సో మోదీ సర్కార్ ఇక మీదట ట్రేడ్ డీల్ కుదరకపోతే, ఇప్పటికైనా కుదరకపోతే తీవ్ర చర్యలకు దిగే అవకాశం ఉందా? అంటే ఇదే ఫైనల్ ఛాన్సా? ఏమంటారు? ఎస్ అండి, ఇప్పుడు 6వ దఫా ఇండియో-యుఎస్ ట్రేడ్ డీల్ డిస్కషన్స్ ఇప్పుడు వాషింగ్టన్లో జరుగుతున్నాయి. సెప్టెంబరు 15వ తారీఖున యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ ఇండియాకు వచ్చి ఇండియాలో ఒక ట్రేడ్ డిస్కషన్స్ మీద చర్చలు జరుగుతున్నాయి. ఈ చర్చలు జరిగిన తర్వాత ఇప్పుడు వాషింగ్టన్కి మన వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ట్రేడ్ డిస్కషన్స్ 6th రౌండ్ జరుగుతున్నాయి. ఈ సందర్భంలో ఇదే ఫైనల్ రౌండా అన్నట్టు కొన్ని పరిణామాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మనకి అంతగా న్యూస్ జరగదు, కానీ ప్రస్తుత పరిణామాలు ఇండో-యుఎస్ అమెరికా ఇండియాల మధ్య జరుగుతున్న ఒక రకమైన వారు చూడండి ఎలా ఉంటుందంటే, ఇది యుద్ధ విమానాల మధ్య జరిగే యుద్ధం కాదండి, ఇది భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సెప్టెంబర్ 15 నుంచి ఇప్పుడు సెప్టెంబర్ 22, 23లో ఈ ట్రేడ్ డిస్కషన్ జరుగుతూ ఉంటే ఆ పక్కన ట్రంప్ ఏం చేస్తున్నాడో మనం చూడండి. ట్రంప్ ఏం చేస్తున్నాడు, మోడీ ఏం చేస్తున్నారు అని చూస్తే ట్రంప్ చాలా డెలిబరేట్గా, అంటే ప్రత్యక్షంగా పైనే చేసేస్తున్నాడు. ఆయన ఒక పక్కన ట్రేడ్ డిస్కషన్స్ కొనసాగుతూ ఉంటే ఆయన ఇండియా మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. నేను చెప్పింది మీరు ఎందుకు ఒప్పుకోరు అన్నట్టు అక్కడ ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఏం ఒత్తిడి? H1B వీసాస్, ఇండియన్సే మొత్తం H1B వీసాలు, ఈ గ్రీన్ కార్డులో 71% ఇండియన్స్ ఉంటారండి. అంటే ఇండియానే టార్గెట్ చేస్తూ H1B వీసా ఫీజు పెంచేశాడు. సుమారు $1000 నుంచి $1,00,000 అంటే 88 లక్షల రూపాయలకి పెంచడం జరిగింది. ఈరోజు H1B వీసా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఇన్ని డబ్బులు కట్టాలంటే ఇండియన్స్కి ఇంకా అమెరికా ద్వారం, డాలర్ ద్వారం అనేది క్లోజ్ చేశారు. తర్వాత అమెరికాలో ఈరోజు లక్షలాది మంది అక్కడ స్టడీ చేస్తున్నారు. వాళ్ళ తర్వాత వాళ్ళు H1B వీసా అప్లై చేయడానికి దిక్కులేదు, వాళ్ళు బయటకు వచ్చేయాలి. ఎంతో డబ్బులతో విద్యా రుణాలతో అక్కడికి వెళ్ళారు. సో ఇది తీవ్రమైన ఒత్తిడి మోడీ మీద. ఎందుకంటే ఇది ఒత్తిడి అంటే H1B వీసాల ద్వారా అమెరికా వెళ్ళే భారతీయులు లక్షల్లో ఉంటారు. వాళ్ళందరి ద్వారా ఇండియా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అపోజిషన్ పార్టీస్ కూడా క్రిటిసైజ్ చేస్తున్నాయి. నువ్వు వీకెస్ట్ ప్రైమ్ మినిస్టర్, నువ్వు స్ట్రాంగ్ అని ఎలా చెప్తావని అపోజిషన్ పార్టీలు, ప్రజల్లో కూడా అసంతృప్తి. ఈ విధంగా ట్రంప్ భారత్ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. అంటే ట్రేడ్ డిస్కషన్స్లో ఎడ్జ్ సంపాదించడానికి అనేది ఇక్కడ తెలుస్తుంది. దీంతోపాటు ఈ ట్రేడ్ డిస్కషన్స్ 6వ దఫా ఇప్పటి వరకు ఏంటి, ట్రంప్ మోడీకి ఫోన్ చేసి నువ్వు నా ఫ్రెండ్ అవి బర్త్డే విషెస్ అని చెప్తే మోడీ దీన్ని ప్రతిస్పందించడం, మంచిగా ప్రతిస్పందిస్తూ ఓ పక్కన ఫ్రెండ్ అంటూనే మరో పక్కన ఇంకొకటి ఏం చేశాడు, H1B వీసాస్తో పాటు ఇరాన్లోని చాబహార్ పోర్టు మీద ఆంక్షలు విధించాడు. అక్కడ అంటే ఏంటి, చాబహార్ పోర్ట్ అనేది మనకు ప్రాణం అనమాట. ఎందుకంటే అటు పాకిస్తాన్లో గ్వడార్ పోర్టుకి ఆపోజిట్లో చైనా ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి ఎగ్నెస్ట్గా ఇండియన్ వర్షన్ల కంట్రోల్ కోసం, ఇటు సెంట్రల్ ఏషియాతో ఆఫ్ఘనిస్తాన్తో మంచి రిలేషన్షిప్ కోసం మనం అక్కడ ఫస్ట్ టైం ఒక ఫోర్ట్ని అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా డెవలప్ చేస్తున్నామండి. ఈరోజు అక్కడ ఇరాన్ మీద ఈ ఆంక్షలతో దాన్ని ఇండియాలో కలిపేసి చాబహార్ మీద పోర్టు మీద ఆంక్షలు విధించాడు ట్రంప్. ఇది చాలా చాలా పెద్ద రాంగ్ సిగ్నల్ అనమాట. అంటే ఏంటి, ఇండియా ఒక పక్కన ట్రేడ్ డిస్కషన్ చేస్తూ ఉంటే ఇండియా మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. ఇది మనకు బయటికి ఎందుకు ఒత్తిడి తీసుకొస్తున్నాడు అంటే, ఇండియా అగ్రికల్చర్ మార్కెట్ని అమెరికా ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులకు ఓపెన్ చేయాలి. ముఖ్యంగా సోయాబీను, అదేవిధంగా GM అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ ఫుడ్స్ అంటారు. అది భారత్లో మనం పండించం, మన భారతీయులకు అవి అందించదు భారతదేశం. ఎందుకంటే జెనెటికల్లీ మోడిఫైడ్ అంటే చాలా హెల్త్ డిజార్డర్స్ వస్తాయి. అవి చాలా చీప్గా అమెరికాలో ఏంటంటే గ్రే బాక్స్ అని, గ్రీన్ బాక్స్ అని, బ్లూ బాక్స్ అని ఎన్నో సబ్సిడీలు ఇచ్చేస్తారు. వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ, ఆ రైతులు ఈజీగా పండిస్తారు. అంత చౌకైన వ్యవసాయ ఉత్పత్తులు ఇండియా వస్తే మనం మొక్కజొన్న, ఈ చిరుధాన్యాలు, నూనె గింజలు ఇలాంటి తర్వాత ఇలాంటివన్నీ, ఇప్పుడు సోయాబీను, ఇవన్నీ కారు చౌక వస్తే మనం రైతులు పండించలేరు. మిలియన్స్, కోట్లాది మంది రైతులకి నోరు కొట్టేసింది. అందుకే భారత ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తున్నారు, ఇలాంటివి నేను ఒప్పుకోను అని చెప్తున్నారు. తర్వాత మిల్క్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది ప్రపంచంలోనే భారతదేశం. ఇలాంటి మిల్క్, నాన్ వెజ్ మిల్క్ అని ఒకటి ఉంటుంది. అక్కడ మాంసాహార ఉత్పత్తులతో ప్రొడ్యూస్ చేసే పాలు ఉంటాయి అన్నమాట. వాటి కోసం మన మార్కెట్ ఓపెన్ చేస్తే ఇక్కడ శాకాహారులు ఎక్కువ ఉంటారు, మత సాంప్రదాయాలు ఉంటాయి.
వీళ్ళు మన ఏ మిల్కో తెలియదు. మిల్క్ అంటేనే వెజ్ అండి, మిల్క్ అంటేనే శాకాహారం. ఈరోజు నాన్ వెజ్ మిల్క్ వచ్చింది అనుకోండి, ఈ మాంసాహారంతో పోల్చిన ఈ పాలని ఎవరు తాగుతారు ఇండియాలో? ఎలా కుదురుతుంది? దాన్ని ఓపెన్ చేయమంటాడు ట్రంప్. సో ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయన్నమాట. తర్వాత ఎంఎస్ఎంఈ మీడియం స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఉత్పత్తి చేసే వస్తు ఉత్పత్తులు అమెరికా నుంచి వస్తాయి. దీనివల్ల ఇండియా పారిశ్రామిక ఉత్పత్తిలో సుమారు 45% మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఇప్పుడు ఇవి దెబ్బతింటాయి. అంటే కోట్లాది మంది భారతీయులు నోరు కొట్టే ట్రేడ్ డీల్ చేసుకోమంటున్నాడు ట్రంప్. ఇది చాలా చాలా పెద్ద ప్రమాదం. సో వీటిలో మనం భారతదేశం ఒప్పుకోవడం లేదు. కాబట్టి ఇది ఒత్తిడి తీసుకురావడానికి ట్రంప్ ఆ పనులు చేస్తున్నట్టు. ట్రంప్ ఎంత దారుణం అంటే ఆయన ట్రేడ్ డిస్కషన్లో పెట్టే మార్పులు మామూలుగా పెడతలేదు. ఎందుకంటే ఒక రకంగా ఫిబ్రవరిలో మన డొనాల్డ్ ట్రంప్ మన ప్రధాని మోడీ గారు కలిసినప్పుడు వాషింగ్టన్ డీసీలో, అంటే జనవరి 20న ఆయన పదవి స్వీకరించాడు ఒక రెండవ దఫా ట్రంప్. తర్వాత ఒక నెలలోనే మోడీ అక్కడికి వెళ్ళడం జరిగింది. ఫిబ్రవరి డిస్కషన్లో మోడీ అదేవిధంగా ట్రంప్ సంయుక్త ప్రకటనలో ఒక పెద్ద ప్రకటన చేశారు. అదేంటి? ఇండియాతో మేము ఫస్ట్ టైం ట్రేడ్ డీల్ కుదుర్చుకోబోతున్నామని ట్రంప్ ప్రకటించాడు. అంటే మార్చిలో మొదలైన ట్రేడ్ డిస్కషన్ 6 నెలలైనా ట్రేడ్ డిస్కషన్ కంప్లీట్లీ అసంపూర్తిగా ఉండిపోయినా 5వ దఫా 6వ దఫా అయినా ఇంకా ఒక కొలుక్కు రాలేదు. ఇది ఒక ట్రేడ్ వార్గా జరుగుతుంది. అసలు ఇండియా అమెరికాల మధ్య ఇంత ట్రేడ్ వార్ జరిగిద్దని ఎవ్వరూ ఊహించుకోలేదు. ఈవెన్ చైనా అమెరికాల మధ్య జరిగే ట్రేడ్ వార్ని కూడా మించిపోయి భారత్ అమెరికాల మధ్య ఫ్రెండ్లీ కంట్రీస్ మధ్య ట్రేడ్ వార్ జరుగుతుంది. అది ముఖ్యంగా ఈయన వ్యక్తిత్వం, డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిత్వం ఒక దౌత్యవేత్తగా లేదు, ఒక మిత్రురాలుగా గత 3 దశాబ్దాలుగా ఇండియా అద్భుతమైన సంబంధ బాంధవ్యాలను మెయింటైన్ చేస్తుంటే అమెరికా ఈరోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇండియాను ఒక శత్రు దేశంగా పరిగణిస్తున్నాడు, భారతదేశాన్ని అవమానిస్తున్నాడు. ఆయన ఆ లత్నికి అయితే ఆయన ఒకటే చెప్తున్నాడు, ఎలాంటి పనికిమాలిన ఇండియన్స్ని తీసుకురావద్దు అనే ఒక పెద్ద వర్డ్, నాన్ సెన్స్ అనే వర్డ్ ఉపయోగించడం జరిగింది. ఇండియాని ఏమంటారు? ట్రంప్ మహారాజా ఆఫ్ ది టారిఫ్స్ అని పిలిచారు. ఘోరంగా అవమానిస్తున్నారు. కానీ ఇది భారత ప్రధాని మోడీ మాత్రం చాలా సమయం మనమంతో చాలా పేషెంట్గా, ఎందుకంటే ఇండియాతో అమెరికాతో ట్రేడ్ డీల్ భారత్కి చాలా అత్యవసరం, అమెరికా కూడా అత్యవసరమే. కానీ ట్రంప్ ఎంతకైనా తెగిస్తాడు. అలాంటి వ్యక్తిత్వం, ఒక కాప్రీషియస్ పర్సనాలిటీ, ఏ టైంలో ఎలా ఆలోచిస్తాడో తెలియదు. ఆయన హట్ట చేయడం కంటే ప్రశాంతంగా దౌత్య నియమాలను పాటిస్తూ చాలా పేషెన్స్గా ఒక అద్భుతమైన కంట్రీ పరిణితి చెందిన నేతగా మోడీ వ్యవహరిస్తుంటే ట్రంప్ కారుకోతలు కూస్తాడు. కానీ ఇప్పుడు జరిగే ట్రేడ్ డిస్కషన్స్ ఇట్స్ ఎ ఫైనల్ డిస్కషన్ అండి. ఇప్పుడు వరకు ఏదైనా ట్రేడ్ డీల్ ఈసారి కుదరకపోతే ఇండియా మాత్రం ప్రతి చర్యలకు దిగిపోతుంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. అందువల్ల మోడీ ప్రస్తుతం ట్రేడ్ డిస్కషన్ మధ్యలో చాబహార్ పోర్టు H1B వేషాలు ఇష్యూ తీయడం, ఇష్టం వచ్చినట్టు ఒకరోజు ఫ్రెండ్ అంటడం, ఒకరోజు శత్రువు అని మాట్లాడడం, ఆయన అంతా ఎలా ఉందంటే బెదిరింపులు చేయడం, ఇది పేయడం, ఒక పక్కన ఒక చేత్తో కత్తి ఒక చేత్తోనేమో క్యారెట్ అన్నట్టు భయంకరంగా వ్యవహరిస్తున్నాడు ఆయన. ఇండియాకి ఇది తీవ్రమైన అవమానంగా అవుతుంది. ఎందుకంటే మోడీ ఇంకా సంయమనం వహించడం కుదరదు. ఎందుకంటే అపోజిషన్ పార్టీలు ఇప్పుడు కేజ్రీవాల్ అని, ఇప్పుడు అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ అని, రాహుల్ గాంధీ వీళ్ళందరూ డిఫరెంట్గా తీసుకుంటున్నారు. వీకెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని అన్ని మాటలు పడినా మోడీ ఒక నేతగా, ఎందుకంటే దేశ నేత అయిన తర్వాత ఒక రకంగా ఉంటారు, అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాయి. కానీ ఒక దేశ నేత అయిన తర్వాత దేశ రక్షణ, దేశ యొక్క ప్రయోజనాలు కాపాడమే ప్రధాన పాత్ర వహిస్తుంది. అక్కడ వ్యక్తిత్వం అనేది పక్కన వెళ్ళిపోతుంది. ఇప్పుడు మోడీ చాలా సంయమనంతో చేస్తున్నారు ఈ ట్రేడ్ డిస్కషన్. ఇప్పుడు వాషింగ్టన్లో భారత వాణిజ్య శాఖ మంత్రితో అమెరికా చేసే ట్రేడ్ డిస్కషన్స్, ఒకవేళ ట్రేడ్ డీల్ కుదరకపోతే ఇట్ విల్ బి ద ఫైనల్. ఇండియా అనేది ప్రతి చర్యలకు దిగిపోతుందండి.